గులాబ్ జామున్ పౌడర్ తో పర్ఫెక్ట్ రెసిపీ. నేను చెప్పే కొలతలతో వేసే ఇంగ్రీడియంట్స్ తోనే పర్ఫెక్ట్ గా బెస్ట్ గులాబ్ జామున్ వచ్చి తీరతాయి. లెట్ స్టార్ట్. ముందుగా ఒక మందపాటి గిన్నెలో 800 గ్రాముల పంచదార తీసుకోండి. ఇందులోకి 800 ml నీళ్లు పోసుకోండి. పంచదార నీళ్లు ఎంత తీసుకోవాలన్నది మీరు తీసుకునే జామున్ ప్యాకెట్ వెనుక ఉంటుందని గుర్తించండి. పంచదార కరిగి ఇలా పొంగొస్తుంది 7-8 నిమిషాలకి. అప్పుడు ఇందులో రోజ్ వాటర్, యాలకుల పొడి వేసి కలిపి దింపి పూర్తిగా చల్లారనివ్వాలి. నేను 200 గ్రాముల ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకున్నాను. ఇందులో కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, యాలకుల పొడి వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోండి. ఇందులోనికి కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ వేస్తేనే మీకు పర్ఫెక్ట్ గా జామున్స్ వస్తాయని గుర్తించండి. పిండి సాఫ్ట్ గా ముద్దగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న గోలీ సైజ్ అంతా ఉండలుగా చేసుకోండి. క్రాక్స్ లేకుండా బాల్స్ చేసుకోవాలన్న విషయాన్ని గుర్తించండి. ఇప్పుడు నూనెని బాగా వేడి చేయండి. నూనె బాగా వేడెక్కగానే స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసిన తర్వాత చేసుకున్నటువంటి జామున్స్ అన్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వదిలేయండి. అవి అడుక్కి చేరి ఓ నిమిషానికి అన్ని పైకి తేలుతాయి. జామున్స్ అన్ని బ్రౌన్ కలర్ లోనికి రాగానే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పూర్తిగా చల్లారిన పాకంలో మాత్రమే జామున్స్ వేయండి. వీటిని ఓ గంట పాటు అలా వదిలేయండి. అంతేనండి, మనకు కావలసిన ఎంతో రుచిగా ఉండేటటువంటి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ రెడీ.